ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. దేవుడి మహాకృపను బట్టి మరొక నూతన సంవత్సరంలో మనందరికీ ప్రవేశించడానికి దేవుడు చూపించిన ఆయన మహా కనికరమును బట్టి ఆయనకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ముందుగా మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. యొక్క సంవత్సరం అంతా కూడా దేవుడి మహాకృపలో మనం అందరము కూడా దాచి భద్రపరచబడదుముగాక. చిన్న ప్రార్థనతో దేవుడి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా. పరిశుద్ధుడైన మా తండ్రి, మరొక నూతన సంవత్సరాన్ని మాకు ఇచ్చినందుకై వందనములు తండ్రి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలతో నూతనమైన దీవెనలతో మమ్మల్ని నింపండి ప్రవ్వా. నీ కొరకు బలమైన వారిగా, రోషం కలిగిన వారిగా ఈ సంవత్సరం జీవించుటకు ప్రవ్వా మా అందరికీ కృపనిచ్చి మమ్మల్ని బలపరచి నీ కొరకు గొప్ప సాక్షులుగా నిలబెట్టుకోమని నజరేయుడైన యేసు నామములో మా అందరితో మాట్లాడమని యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. Deuteronomy chapter 11 verse 12. The Lord thy God from the beginning of the year even unto the end of the year. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట కదండి. దేవుడు సంవత్సరమును మొదలుకొని కూడా సంవత్సరాంతం వరకు కూడా మనల్ని కాపాడుతాను అని చెప్పి అద్భుతమైన మాట ఇచ్చాడండి. మరి ప్రతి సంవత్సరం కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ప్రతి సంవత్సరం తండ్రితో మన పక్షంగా మొరపెడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన పరమ కుమ్మరి, అలాగే మన వ్యవసాయకుడు, మన మంచి తండ్రి. కాబట్టి మనము సంవత్సరం అంతా కూడా ఏ ఫలాలు లేకోకుండా నార్మల్గా ఉండిపోతున్నాము. అది దేవుడికి ఎంతో బాధ కలిగిస్తున్నప్పుడు ఎందుకు ఈ స్థలం ఎందుకు వేస్ట్ అయిపోవాలి, దీన్ని కొట్టేయని అనేక సార్లు అన్నప్పటికీ కూడా యేసయ్య మన పక్షంగా ఉండి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా ఇంకొక సంవత్సరం గడివి ఇవ్వవా, ఇంకా దీనికి కొంచెం నీళ్ళు బాగా పెడతాను, దీనికి ఇంకా బాగా ఎరువేస్తాను, అప్పుడు ఇది ఖచ్చితంగా ఫలాలు ఇస్తుంది అయ్యా అని మొరపెట్టుకుంటూ దేవుడు మన కోసం సమయాన్ని పొడిగిస్తూ మనం ఫలించే వారిగా ఉండాలని తండ్రితో మొరపెడుతూనే ఉన్నాడండి. కాబట్టే ఈరోజు ఈ 2025వ సంవత్సరాన్ని కూడా మన జీవితంలో చూడగలుగుతున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క మహాప్రేమను బట్టి మాత్రమే ఈ అద్భుతమైన దినంలోకి, అద్భుతమైన సంవత్సరంలోకి మనం అందరం కూడా ప్రవేశించాం. ప్రతి సంవత్సరము మన క్యాలెండర్స్ మారుతున్నాయి, అలాగే డేట్ చేంజ్ అయిపోతుంది, అంటే ఇయర్ చేంజ్ అయిపోతుంది, అన్నీ చేంజ్ అయిపోతున్నాయి. కానీ మనం చేంజ్ అవుతున్నామా? ప్రతి సంవత్సరము కూడా మన జీవితంలో మార్పు వస్తుందా? గతించిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నేను ఏ విధంగా ఉండాలి దేవుడి కోసం, పోయిన సంవత్సరంలో దేవుడి కోసం నేను ఏమేమి పనులు చేయలేకపోయాను, ఏమేమి చేశాను, ఇంకా చేయవలసినవి ఏమున్నాయి, ఈ సంవత్సరంలో దేవుడి కోసం ఇంకా నేను గొప్పగా వాడబడాలి, దేవుడి కోసం నమ్మకంగా బ్రతకాలి, దేవుడి కోసం ఫలించేటువంటి అనుభవంలో నేను ఉండాలి అన్న గొప్ప తీర్మానంతో ఈ న్యూ ఇయర్ని స్టార్ట్ చేద్దాము. ప్రతి సంవత్సరం కూడా అందరము ఇలానే అనుకుంటామండి. కానీ ఎండ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసరికి నిజంగా మనం చేసుకున్న ఏ తీర్మానాల్లో కానీ ఏ ప్రామిస్ని కూడా దేవుడి సన్నిధిలో మనం ఫుల్ఫిల్ చేయలేని వారుగా ఉంటాం. చాలాసార్లు మనం ఎంతో ఉద్రేకముతో, ఎంతో ఆశతో న్యూ ఇయర్ని మొదలు పెడతాం, కానీ అంత ఆసక్తితో మన ఇయర్ ఎండింగ్ అనేది జరిగిపోదన్నమాట. కాబట్టి ఎన్నో పరిస్థితుల మధ్యలో మన జీవితాలు వెళ్తూ ఉంటాయి. కాబట్టి అనేక సార్లు ఓడిపోయిన వారుగా ఫీల్ అవుతుంటాం. అనేక సార్లు నా జీవితంలో నిరాశ మిగిలిపోయిందని ఫీల్ అవుతూ ఉంటాం. ఈ ఇయర్ ఏదో నాకు చాలా బ్లెస్డ్గా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇయర్ కూడా నాకు లేదు అనే ఫీలింగ్లో ఉంటూ సంవత్సరాలు వెళ్ళబుచ్చుతున్నాం. కానీ ఈ సంవత్సరం అలా ఉండడానికి వీలు లేదండి. పరిస్థితులు ఎలాగన్నా ఉండనివ్వండి, మన స్థితిగతులు ఎలాగన్నా ఉండనివ్వండి, వాటిని దేవుడి చేతికి అప్పగించి ప్రవ్వా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అదే చేయి నా జీవితాన్ని. ఇంకా నాకు సమయం లేదు, కానీ నీ చిత్తము నెరవేర్చడానికి నాకు సహాయం చేయి. ఇయర్ దేవుడితో మనం అందరం ఒకటి అడుగుదామండి. ఇన్ని సంవత్సరాలుగా నా పట్ల నీ చిత్తం ఏముంది, నేనేం చేయాలని మీరు కోరుకుంటున్నారు, నేను ఎలా ఉండాలని ఆశిస్తున్నారు అనేదానికంటే ప్రభా భూమి మీద నీ చిత్తం నెరవేర్చబడాలి, అలాగే నీ సంకల్పం ఏమైతే ఉందో ఈ సంవత్సరంలో ప్రతి మానవుడి పట్ల నీకున్న ఉద్దేశం ఏంటో అది నెరవేర్చబడాలి ప్రభా అని చెప్పి ఈ సంవత్సరం దేవుడి సన్నిధిలో మనం మొరపెడదాము.
ఎన్ని సంవత్సరాలుగా మన కోసమే ప్రార్థన చేస్తూ వచ్చాము, మన కుటుంబాల కోసమే ప్రార్థన చేస్తూ వచ్చాము, మనకు తెలిసిన వాళ్ళ కోసమే ప్రార్థన చేస్తూ వచ్చాము, మన బంధుమిత్రుల కోసమే ప్రార్థన చేస్తూ వచ్చాము. కానీ ఈ సంవత్సరము దేవుడు ఉద్దేశాలు నెరవేర్చడం కోసం మనం ప్రార్థన చేద్దామండి. ఈ భూమి పైన ఆయనకి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో, ఆయన చిత్తం ఏంటో అది ప్రతి ఒక్క మానవుని జీవితంలో జరగాలి. నా జీవితంలోనే కాదు, ప్రతి మానవుడి జీవితంలో దేవుడి చిత్తం పరలోక రాజ్యంలో ఏ విధంగా జరుగుతుందో భూమి మీద కూడా అలాగే జరిగితే ఆయన రాజ్యం త్వరగా వస్తుందండి. అప్పుడు అందరం కూడా ఎత్తబడే గుంపులో ఉంటాము. యుగాలు దేవుడితో పాటు శాశ్వతమైన ఆనందంలోకి మనం ప్రవేశించగలుగుతాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నేను సంవత్సరం స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా నా కన్నులు మీ పైన ఉంటాయంట. ఎంత అద్భుతమైన దేవుడు కదండి మన దేవుడు. మన కళ్ళు అనేక సార్లు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ దేవుడు కళ్ళు మాత్రం మన మీద ఎప్పుడు ఉంటాయి. ఆయన కునుకడు నిద్రపోనటువంటి గొప్ప దేవుడు. ఇంత మంచి దేవుడిని మనం కలిగి ఉన్నామండి. మరి మనల్ని కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు, అంత మంచి దేవుడిని కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో అయినా కూడా ధైర్యపడక, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడని చెప్పి ఆయన వైపు మనం చూడగలిగితే ఈ సంవత్సరం అంతా కూడా ఆనందించగలుగుతామండి, సంతోషించగలుగుతాం. దేవుడి పైన ఆధారపడినప్పుడు మన జీవితంలో ఏముంటుంది తెలుసా? సంపూర్ణమైన సంతోషం ఉంటుంది. ఒకసారి మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-18 వచనాలు చూద్దాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఏమంట? దినదినము బాహ్యంగా మేము కృషించిపోవచ్చు, కానీ మా అంతరంగంలో ఉన్నటువంటి పురుషుడు రోజు రోజుకి ఏమవుతున్నాడు? నూతనపరచబడుచున్నాడు. ఇదే ఈ నూతన సంవత్సరం మనం తీసుకోవాల్సిన గొప్ప తీర్మానం. నేను బాహ్యంగా ఎలా అయినా ఉండొచ్చు, కానీ అంతర్యంగా మాత్రం నేను నూతనపరచబడాలి. అలాగే 17వ వచనం చూద్దాము. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము గనుక. ఈ గతించిన సంవత్సరాలన్నీ కూడా మనం దృశ్యమైన వాటిని చూస్తున్నాం, కానీ ఇప్పటి నుంచి మాత్రం అదృశ్యమైన వాటిని నిదానించి చూసే ప్రయత్నం చేద్దామండి. అంటే ఇన్ని సంవత్సరాలు లోకపరమైన చింతతో, లోకపరమైన విషయాల పట్లనే మనం కనిపించే వాటినే చూస్తూ, కనిపిస్తున్న వాటిని ఆశిస్తూ బ్రతికాము. కానీ ఇప్పటి నుంచి, ఈ సంవత్సరం నుంచి మన జీవితాల్లో ఒక ఆశ కలిగి ఉండాలి. అదృశ్యమైన వాటి వైపు మనం నిదానించి చూసేవారుగా ఉండాలి. అలాగే 18వ వచనంలో చూస్తే, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఎంత అద్భుతమైన మాటలు చూస్తున్నాం కదా. క్షణమాత్రముండు చులకని శ్రమ. మరి శ్రమలు ఎలా ఉంటాయండి? మరి ప్రతిరోజు ఉండొచ్చు, కానీ అవి కొంచెం సేపే ఉంటాయి. ఎందుకంటే అవి మనల్ని ఏం చేస్తే తెలుసా? అంతకంతకు మనకి నిత్యమైన మహిమాభారం కలుగజేస్తాయంట. శ్రమలు ఎందుకు వస్తాయంటే మనల్ని దేవుడికి దగ్గర చేయడానికి మాత్రమే వస్తాయి. ఈ శ్రమలు మనకి మేలు చేస్తాయి తప్ప హాని చేయు. ఎందుకంటే ఈ శ్రమలలో దేవుడిని మనం వెతకగలిగితే, ఈ శ్రమల్లో దేవుడికి కానీ మనం దగ్గర అయితే మనల్ని ఎక్కడికి నడిపిస్తాయి? నిత్యమైనటువంటి మహిమకు మనల్ని నడిపిస్తాయి. ఎందుకంటే మరి దృశ్యముగా కనిపించేవన్నీ కూడా మరి అనిత్యములు. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి, కానీ అదృశ్యమైనవి మాత్రము నిత్యములు. ఈరోజు ఈ లోకంలో ఉన్న మనం చూస్తున్నాం, కానీ ఏదో ఒక రోజు ఈ లోకంలో ఉన్నవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి శాశ్వతంగా ఉండేవి కావన్నమాట. ఇవన్నీ కూడా అనిత్యాలు, కానీ శాశ్వతంగా ఉండేది ఏంటంటే నిత్య రాజ్యము. దేవుడితో పాటు యుగాలు ఉండేటువంటి అదృశ్యమైనటువంటి దేవుడితో మనం ఉండబోతున్నాము. కాబట్టి అవి నిత్యమైనవి, అవే మన జీవితంలో స్థిరంగా ఉండేవి. కాబట్టి మనం వాటి కోసం ప్రయాసపడదాం కదా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మరి మన అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. కాబట్టి దినదినము మనం నూతనపరచబడాలి. ఒక న్యూ ఇయర్ 1 జనవరి మాత్రమే నూతనం కాదండి. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు 2025 1 జనవరి వచ్చింది, మరి రేపు 2 జనవరి అయిపోతుంది. అంతేగాని మళ్ళీ రేపు 1 జనవరి రాదు కదా. అంటే రేపు 2 అంటే మళ్ళీ న్యూ ఇయర్ డేనే, న్యూ ఇయర్లో న్యూ డేనే. సో ఎవ్రీ డే ఇస్ ద న్యూ. అంతేగాని ఇయర్ ఒక్కసారి మారుతుందేమో, కానీ ప్రతిరోజు మనకు నూతనమైన దినమే. ప్రతిరోజు కూడా మనకు ఆశీర్వాదమైన దినమే. ప్రతిరోజు దేవుడు ఇస్తున్నది కొత్త దినమే.
కాబట్టి ఈ ఆలోచనతో మనం బ్రతకాలి. అంటే ప్రతిరోజు కూడా మన అంతరంగ పురుషుడు ఏం కావాలి? నూతనపరచబడాలి. శారీరకంగా కాదండి, ఆత్మీయంగా మనం నూతనపరచబడాలి. నెక్స్ట్ ఇయర్‌కి అంతా కూడా మన ఆత్మీయమైనటువంటి జీవితము ఒక నెక్స్ట్ లెవెల్‌కి రావాలి. అది అసలైన నూతన సంవత్సరం మనం జరుపుకోవడం. కాబట్టి ఇన్ని సంవత్సరాలు గతించిపోయామో వేస్ట్‌గా, కానీ ఈ సంవత్సరం అలా పోనివ్వడానికి వీలు లేదండి. ఈ సంవత్సరం రోషము కలిగి దేవుడి కోసం జీవిద్దాము. మన అంతరంగ పురుషుని నూతనపరుచుకుందాము. దేవుడితో ఐక్యపరచబడదాము. మరి దేవుడి యొక్క కన్నులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉంటుంది అన్నాడు కదా. ఆయన కాపుదల మనకుంది, ఆయన భద్రత మనకుంది. కాబట్టి ఈ చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న ఉడుదుడుకులకి భయపడిపోక మరి అదృశ్యంగా ఉన్నటువంటి నిత్యమైన వాటి కోసం మనం ప్రయాసపడదాము. నిత్య రాజ్యానికి వారసులు అవుదాము. దినదినం మన జీవితాన్ని నూతనంగా మార్చుకుందాము. అట్టి కృప ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం నాన్న ఈ నూతన సంవత్సరంలో మా అందరి పట్ల నెరవేర్చండి. ఎవ్రీ ఇయర్ లాగా మేము ఉండొద్దు ప్రభా. ఈ 2025 ఇయర్ మా జీవితంలో ఒక నూతనమైన రీతిలో ఉండడానికి, మా అంతరంగ పురుషుడు ప్రతిరోజు నూతనపరచబడడానికి, మీతో వ్యక్తిగతమైన సంబంధంతో ముందుకు సాగడానికి ఈ సంవత్సరం మొదలుకొని అంతం వరకు మమ్మల్ని కాపాడమని మమ్మల్ని అందరి చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.